షుగరు ఉన్న వాళ్లకు చాలామందికి శృంగార సమస్యలు వస్తాయి. మగవాళ్ళ అంగంలో మధ్యలో మూత్రం వచ్చే గొట్టం ఉంటుంది. ఈ స్పాంజ్ రక్తాన్ని లాక్కొని హార్డ్ అయిపోయి అంగం గట్టిపడి శృంగారం చేయడం. మామూలు గట్టిదనం ఉంటే సరిపోదు, 500 గ్రాముల బరువు మోసేంత గట్టిదనం ఉన్నప్పుడే మగవాళ్ళ అంగానికి సప్లై చేసే క్యావర్నోజల్ ఆర్టరీ 1 మిల్లీమీటర్ డయామీటర్ మాత్రమే ఉంటుంది. ఈ శృంగార సమస్యలు తలెత్తిన తర్వాత సుమారు 10 ఏళ్లకు హార్ట్ ప్రాబ్లం కూడా వచ్చే అవకాశం. కాళ్ళలో ఉన్న రక్తనాళాలను తీసి హార్ట్కి వేసి కొడతారు. సిఏబిజీ అంటాం. ఫీల్డ్ చాలా డెవలప్ అయింది. ఎస్పెషల్లీ అమెరికా కన్నా మన వాళ్ళు చాలా అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్నారు. చాలామందికి శృంగార సమస్యలు వస్తాయి. ఎందుకు అని మీరు అడగచ్చు. మగవాళ్ళ అంగంలో మధ్యలో మూత్రం వచ్చే గొట్టం ఉంటుంది, దాన్ని యురెత్రా అంటాం. దానికి ఇరువైపులా కూడా కార్పొరా క్యావర్నోజా అనే ఒక రకమైన టిష్యూ ఉంటుంది. అది నథింగ్ బట్ ఏ స్పాంజ్ లైక్ యాక్టివిటీ. ఇప్పుడు స్పాంజ్కి ముందర మనం ఏమైనా ఫ్లూయిడ్ పెడితే అది లాక్కుంటుంది. నీళ్ళల్లో కనుక స్పాంజ్ చేస్తే ఆ నీళ్ళన్నీ లాక్కుంటుంది. ఈ స్పాంజ్ రక్తాన్ని లాక్కొని హార్డ్ అయిపోయి అంగం గట్టిపడి శృంగారం చేయడానికి వీలవుతుంది. ఈ గట్టిదనం ఎంత ఉండాలి? మామూలు గట్టిదనం ఉంటే సరిపోదు, 500 గ్రాముల బరువు మోసేంత గట్టిదనం ఉన్నప్పుడే అంగం లోపలికి వెళ్తుంది. అంత యాక్సియల్ రిజిడిటీ ఉందా లేదా అనేది మనం టెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ యాక్సియల్ రిజిడిటీ లేకపోవడానికి కారణం ఏమిటంటే, షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు వాళ్ళ రక్తాన్ని కనుక ఎవరికైనా డొనేట్ చేస్తే తీసుకున్న వాళ్ళకు షుగర్ వ్యాధి రాదు. అదే జాండీస్ ఉన్నవాళ్ళు, హెచ్ఐవి ఉన్నవాళ్ళు డొనేట్ చేస్తే తీసుకున్న వాళ్ళకు కూడా హెచ్ఐవి కానీ జాండీస్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. మరి రక్తం తీసుకున్న వాళ్ళకు డొనేట్ చేసిన వాడికి ఉన్న షుగర్ వ్యాధి రాలేదు కదా, మరి ఈ షుగర్ వ్యాధి ఎక్కడుంది? రక్తంలో లేదా? మనం అందరం రక్తం పరీక్షలే కదా చేయించుకునేది. మనం తినకముందు ఫాస్టింగ్, తిన్న తర్వాత పోస్ట్ లంచ్ అని ఇన్ని టెస్టులు చేసుకుంటున్నాం కదా, మరి అసలు ఇది ఎక్కడుంది? ఈ ప్రశ్నకు జవాబు ఏంటంటే, షుగర్ వ్యాధి అనేది రక్తంలో కన్నా కూడా రక్తనాళాల్లో ఎక్కువ ఉంటుంది. దాన్ని జనరలైజ్డ్ వాస్కులైటిస్ అంటాం మేము మా మెడికల్ భాషలో. అంటే మొత్తం శరీరం నిండా ఉన్నటువంటి రక్తనాళాలన్నీ కూడా డ్యామేజ్ అయి ఉంటాయి. ఇందులో చిన్న రక్తనాళాలు ముందు డ్యామేజ్ అవుతాయి. డయాబెటీస్ అనే ఒక వ్యాధి ఉంటే 100 వ్యాధులు ఉన్నట్టు. డయాబెటీస్ వల్ల కళ్ళకు వచ్చే రక్తనాళాలు డ్యామేజ్ అయితే డయాబెటిక్ రెటినోపతి అని, అదే కిడ్నీలకు వచ్చే రక్తనాళాలు డ్యామేజ్ అయినప్పుడు డయాబెటిక్ నెఫ్రోపతి అని, అలాగే నర్సుకు అరికాళ్ళ మంటలు వగైరా వస్తూ ఉంటాయి. దానికి వచ్చే వ్యాధి ఉన్నప్పుడు దాన్ని డయాబెటిక్ న్యూరోపతి అని రకరకాల పేర్లతో పిలుస్తారు. ఒక డయాబెటీస్ వ్యాధి ఉంటే మనకు 100 వ్యాధులు ఉన్నట్టు లెక్క. ఈ శృంగార సమస్యలు రావడానికి కారణం ఏమిటి అంటే, మగవాళ్ళ అంగానికి సప్లై చేసే క్యావర్నోజల్ ఆర్టరీ 1 మిల్లీమీటర్ డయామీటర్ మాత్రమే ఉంటుంది. అదే హార్ట్కి వచ్చే ఆర్టరీస్ 4 మిల్లీమీటర్ నుంచి 5 మిల్లీమీటర్లు కూడా ఉంటాయి. సో ఇందాక మనం చెప్పినట్టు చిన్న రక్తనాళాలు ముందు డ్యామేజ్ అయిపోతాయి కనుక సరిపోయినంత రక్తం అంగానికి రాకుండా ఉంటుంది. ఈ శృంగార సమస్యలు తలెత్తిన తర్వాత సుమారు 10 ఏళ్లకు హార్ట్ ప్రాబ్లం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కనుక ఇదొక మనకొక సిగ్నల్. ఎవరికైతే 35-40 ఏళ్ళు వచ్చి శృంగార సమస్యలు వచ్చినాయో వాళ్ళు జాగ్రత్త పడాలి. లేకపోతే హార్ట్ సమస్యలు, హార్ట్ అటాక్లు ఇవన్నీ వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. బీపీ ఉన్నవాళ్ళు కూడా మందులు వాడుకోవచ్చు. షుగర్ ఉన్నవాళ్ళు వాడుకోవచ్చు. ఆల్రెడీ కార్డియాక్ స్టెంటింగ్ పెట్టిన వాళ్ళు కూడా వాడుకోవచ్చు. స్టెంట్ పెట్టకముందు అతను పేషెంట్, స్టెంట్ పెట్టిన తర్వాత అతను నార్మల్. అలాగే కొంతమందికి ఓపెన్ హార్ట్ సర్జరీ అంటారు. కాళ్ళలో ఉన్న రక్తనాళాలను తీసి హార్ట్కి వేసి కొడతారు. సిఏబిజీ అంటాం. వాళ్ళు కూడా ఈ టాబ్లెట్స్ నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. అయితే మందులు వాడుకునే ముందు మీరే చాక్లెట్ లాగా వేసుకునేటివి కాదు. మీరు వేసుకునే మందులు తీసుకెళ్ళి డాక్టర్ గారికి చూపించండి. ముఖ్యంగా హార్ట్ డాక్టర్ గారికి. ఈ సెక్స్ టాబ్లెట్స్కు వాడే టాబ్లెట్స్ కొన్ని హార్ట్ కోసం వాడే టాబ్లెట్స్తో రియాక్ట్ అవుతాయి కనుక ఏవి రియాక్ట్ అవుతుంది ఏవి రియాక్ట్ కాదు చూసి వారు చెప్తారు. ఒకవేళ మీకు నైట్రేట్స్ అనే టాబ్లెట్స్ కానీ, ఐసార్డిల్ అనే టాబ్లెట్స్ కానీ, లేదా ఛాతీ మీద రాసుకునే ఆయింట్మెంట్ కానీ లేకపోతే వేసుకోవచ్చు. కనుక డాక్టర్ గారికి చెప్పకుండా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు వాళ్ళే మందులు, సెల్ఫ్ మెడికేషన్ పనికిరాదు. ఇకపోతే ఆపరేషన్లు. ప్రస్తుతానికి మన దేశంలో మెడికల్ ఫీల్డ్లో చాలా విస్తృతంగా అన్ని రకాల స్పెషలిస్టులు అవైలబుల్. అదే మనం అమెరికాలో వెళ్తే మనం ఒక యూరాలజిస్ట్ కన్సల్టేషన్ కావాలంటే 3 నెలలు ఆగాలి. ఓ హార్ట్ స్పెషలిస్ట్ని కలవాలంటే 3 నెలలు ఆగాలి. మన దేశంలో హార్ట్ స్పెషలిస్ట్ని కలవాలి అని అనుకుంటే 10 నిమిషాల్లో కలిసిపోవచ్చు. అది కూడా అతి తక్కువ పేమెంట్స్తో. సో మన దేశంలో మెడికల్ ఫీల్డ్ చాలా డెవలప్ అయింది. ఎస్పెషల్లీ అమెరికా కన్నా మన వాళ్ళు చాలా అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్నారు. చాలామంది స్పెషలిస్టులు అవైలబుల్ ఉన్నారు కనుక మనకు ప్రాబ్లమే లేదు. హార్ట్కు ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు హార్ట్ డాక్టర్ గారు ఆపరేషన్ కన్నా ముందే సరి చేసి మందులు చేసుకుని ఫిట్నెస్ వచ్చిందా లేదో చూసి హీఈస్ ఫిట్ ఫర్ సర్జరీ అని రాసిస్తారు. అలాగే ఒకవేళ వాళ్ళకి ఆస్తమా లాంటివి ఉంటే పల్మనాలజిస్టులు వాళ్ళని చెక్ చేసి
వాళ్ళ లంగ్ కండిషన్ వగైరా చూసి హీఈస్ ఫిట్ ఫర్ అని రాసిస్తారు. సో ఫిట్నెస్ వచ్చిన తర్వాత సర్జరీ చేసుకోవచ్చు. ఒకవేళ షుగర్ ఎక్కువ ఉంటే షుగర్ని కంట్రోల్ చేసుకుని ఎండోక్రైనాలజిస్టులు దేశం నిండా ఉన్నారు, వాళ్ళని కన్సల్ట్ చేస్తే వాళ్ళు షుగర్ కంట్రోల్ చేసి ఇస్తారు. ఆపరేషన్ తర్వాత కూడా మళ్ళీ ఎండోక్రైనాలజిస్ట్ని కలవాలి, కలిసినప్పుడు షుగర్ కంట్రోల్ అయ్యి వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ రావు. ఒకప్పుడు షుగర్ పేషెంట్స్కు సర్జరీ చేసిన తర్వాత షుగర్ కంట్రోల్ లేక ఇన్ఫెక్షన్ రావడము, హీలింగ్లో డిఫికల్టీస్ ఉండడము జరిగేది. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు కనుక రిజల్ట్స్ చాలా బాగా ఉంటున్నాయి. దీనికి తోడు టెక్నాలజీ బాగా డెవలప్ అయింది. ఒకప్పుడు లోపల వాడే దారాలు క్యాటగట్ తప్పితే వేరే ఉండేది కాదు. తర్వాత అబ్జార్బర్లు, నాన్ అబ్జార్బర్లు, వైఖరిలు, పీడీ ఇట్లాంటి వాళ్ళ దారాలన్నీ కూడా కొత్త అన్నీ మార్కెట్లోకి వచ్చాయి కనుక మనకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా మనం ఈ సర్జరీలు చేసుకోవచ్చు. కాకపోతే మంచి యాంటీబయాటిక్స్ వచ్చాయి. మన దేశంలో దురదృష్టం ఏంటంటే జలుబు చేయగానే ఓ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా వెళ్ళకపోయినా వీళ్ళే యాంపిసిలిన్ ట్యాబ్లెటో లేదా వీళ్ళకి తెలిసిన సిప్రోఫ్లాక్సిన్ ట్యాబ్లెటో ఏదో ఓ ట్యాబ్లెట్ వేసుకుంటారు. దానివల్ల యాక్చువల్గా అవసరం ఉన్నప్పుడు మనం ట్యాబ్లెట్స్ వాడినప్పుడు రాదు. ఎందుకంటే దీన్ని యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటారు. యాంటీబ్యాక్టీరియల్ రెసిస్టెన్స్ అనేది మనకు ఉన్నటువంటి పెద్ద ప్రాబ్లం. అవసరం ఉన్నా లేకపోయినా అతి చిన్న అవసరాన్ని కూడా పెద్ద మందులు వాడడం, ఇవన్నీ కూడా మన దేశంలో ఉన్న నెగటివ్ పాయింట్స్. ఎంతో అవసరం ఉంటే తప్ప డాక్టర్ బాగా రాసిస్తే తప్ప యాంటీబయాటిక్స్ వాడకండి. ప్రతి చిన్న ప్రాబ్లంకు జలుబు చేసినా ఇంకేదన్నా చిన్న కట్ అయినా న్యాచురల్గానే హీల్ అవుతుంది. వెరీ రేర్లీ అది మందులు వాడితే తప్ప హీల్ కాకుండా ఉంటుంది. ఎస్పెషల్లీ డయాబెటీస్ ఉన్నవాళ్ళు కానీ ఇంకేదన్నా వ్యాధి ఉన్నవాళ్ళు కానీ కంపల్సరీ యాంటీబయాటిక్స్ డాక్టర్ గారే రాసిస్తారు. కనుక సెల్ఫ్ మెడికేషన్ ఎస్పెషల్లీ యాంటీబయాటిక్స్కు మీరు బాగా తగ్గించుకోవాలి. సో మంచి కొత్త యాంటీబయాటిక్స్ ఉన్నాయి, చాలా మంచి పవర్ఫుల్ యాంటీబయాటిక్స్ ఉన్నాయి. ఎప్పుడూ రేర్గా కానీ 100 మందికి మనం సర్జరీ చేస్తే 2 కన్నా మించి ప్రాబ్లమ్స్ రావు. సో ఇన్ఫెక్షన్ ఛార్జెస్ బాగా తక్కువ ఉంటుంది. మనం ఎవరము ధర్మరాజులమేం కాదు, చిన్న అబద్ధాలు ఆడకుండానే జీవితం గడపము. కనుక ఆపరేషన్ చేయించుకోవడానికి ఇదొక సాకుగా పెట్టి నేను ఎలా చెప్పాలి పిల్లలు పెద్దవాళ్ళు అయినారు అనే సాకు చేయకండి. మీరు ఎంజాయ్ చేయండి, మీ పార్ట్నర్ను కూడా హ్యాపీగా ఉంచడానికి ప్రయత్నం చేయండి. ఎవరికైతే ఏ కపుల్స్ అయితే ఫ్రీక్వెంట్గా శృంగారంలో పాల్గొంటారో వాళ్లకు డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ తక్కువ ఉంటాయి, గొడవలు తక్కువ ఉంటాయి. కనుక దీన్ని కూడా మీరు కన్సిడర్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎస్పెషల్లీ ఇప్పుడున్న కాలంలో ఏమిటి అంటే ఫిమేల్ లిబరేషన్. అంతకుముందు ఆడవాళ్ళు దే ఆర్ బీయింగ్ సప్రెస్డ్. వాళ్ళకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉండేది కాదు, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉండేది కాదు. ఆమె మహారాణి అయినా మహారాజు గారు చెప్తేనే కాలం గడిచేది. అలా కాకుండా ఇప్పుడు ఆడవాళ్ళు మీరే సంపాదించుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. మగవాళ్ళు చేసే ఉద్యోగాలన్నీ కూడా ఆడవాళ్ళు కూడా చేస్తున్నారు. అందులో లేడీసే ముందుండి వాళ్ళ మీద బాంబులు వేశారు. డిఫెన్స్లో మన వాళ్ళు ఆడవాళ్ళు కూడా చాలా ముందంజలో ఉన్నారు. డిఫెన్స్లో ఉన్నారు, నేవీలో ఉన్నారు, ఆర్మీలో ఉన్నారు. కనుక పైలట్స్గా ఉన్నారు, డాక్టర్స్గా ఉన్నారు, లాయర్స్గా ఉన్నారు. కనుక వాళ్ళకున్న ఎబిలిటీని ఎంజాయ్ చేయండి, వాళ్ళని ఎంకరేజ్ చేయండి, వాళ్ళని డిస్కరేజ్ చేయొద్దు. ఆడవాళ్ళు కూడా మనుషులే, వాళ్ళు కూడా కోరికలు ఉంటాయి. వాళ్ళకు కావాల్సిన కోరికలను కూడా తీర్చే ప్రయత్నం చేయండి.